నిన్నీయాల టీవీలో పేరు కమాయించిన శ్రీముఖి అనే యాంకర్ ఉన్నది చూడుండ్రి. ఆమె అందరు హిందువులకు దండం పెట్టి మరీ క్షమించుమని కోరుతుంది. అగో ఎంతోమంది ఏషకాలతోని ఎగిరి దుంకుకుంటా ఏవేవో ప్రోగ్రాంలు చేసుకునే శ్రీముఖి ఇప్పుడు చింతపడుకుంటా చేతులు జోడించి శరణు కోరుకుంటా సారీ ఎందుకు చెప్తుందే బాలన్న అంటారా? ఆమె మాటలనే ఈనుండ్రి. శ్రీముఖి మేడము, మీరు హిందువులకు సారీ చెప్పే అంత సిగ్గు తక్కువ పని ఏం చేసిర్రు? నేను మీ శ్రీముఖి. రీసెంట్ టైమ్స్లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్లో పొరపాటున రామలక్ష్మణుని ఫిక్షనల్ అనడం జరిగింది. నేను ఒక హిందువుని, నేను దైవ భక్తురాల్నే, అందులోనూ రాముణ్ణి అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ, మీ అందరికీ క్షమాపణ కోరుతూ, దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్. ఇన్నరా చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు అందరు హిందువులు ఓ మల్క అరుచుకునే వర్గాల రామాయణంలో ఓ రాక్షసి ముక్కు చెవులు లచ్చుబానుడు కోసినట్టు నాకు ఏమన్నా కోసతట్టే ఉండ్రు. నా పాడుమల్లె నోట్లకు రామలక్ష్మణులు కల్పిత పాత్రలని పొరపాటును వచ్చింది, తప్పయింది, హిందువులంతా క్షమించురి అన్నది. అయినా కొందరు ఇట్లా అంటారు, మళ్ళా పొరపాటు అంటారు. ఇట్లా అంటే ఇప్పటి సంది కఠినాతి కఠిన శిక్షలు చేసే కానూన్లు వస్తేనన్నా ఏషాలు వేసుకునేటోళ్ళు ఎత్తిపొడిచినట్టు మాట్లాడరు కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.